నీతో ఉంటే ఏ హాయికైనా నాకేం లోటే. ఇన్షాట్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి ఫొటోస్ అనేవి యాడ్ చేసుకుని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. నేనైతే 4 పిక్స్ యాడ్ చేసుకున్నాను. అండ్ వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి అయితే ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అయితే రిమూవ్ అవుతుంది. ఒక 10 సెకండ్స్ లోపు అయితే వాటర్ మార్క్ రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయిన తర్వాత ఫుల్ స్క్రీన్లో అయితే ఫొటోస్ని అయితే ఆన్ చేసుకోవాలి. ఇట్లా బ్లాక్ అనే మనకు ఎడ్జెస్లో బ్లాక్స్ అంటే అలా అంటే కనిపించకూడదు. ఫుల్ స్క్రీన్లో ఇట్లా జూమ్ చేసుకోవాలి. ఫుల్ స్క్రీన్లో అయితే ఇట్లా జూమ్ అనేది చేసుకోవాలన్నమాట. చేసేసుకున్న తర్వాత డ్యూరేషన్లో 4 సెకండ్స్ వరకు ఉంచేసుకుని అప్లై టు ఆల్ అని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అప్లై టు ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటేనే అన్ని ఫొటోస్ కూడా 4 సెకండ్స్ వరకు అయితే యాడ్ అయిపోతుంది. అండ్ మళ్ళీ ఎఫెక్ట్ అనే ఆప్షన్లో స్లో జూమ్ అనే ఆప్షన్ని కొద్దిగా తగ్గించి ఇంక్రీజ్ తక్కువ చేసేసుకుని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి అండ్ ఫోటో ఎంత వరకు ఉందో అంతవరకు ఉంచేసుకుని దాన్ని అయితే డూప్లికేట్స్ అయితే చేసేసేయాలి. ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని డూప్లికేట్ చేసుకున్న తర్వాత పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వీడి మీద క్లిక్ చేసి మళ్ళీ లిరిక్స్ వీడియోని అయితే యాడ్ అనేది చేసుకుని బ్లెండ్ అనే ఆప్షన్ ఉంటుందంట. బ్లెండ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి కొద్దిగా కింది వైపు అయితే పెట్టేసుకోవాలి. ఇట్లా లిరిక్స్ అయితే ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. కొద్దిగా జూమ్ అని చేసుకుంటే బెటర్ అనమాట లిరిక్స్ని. అండ్ మళ్ళీ పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుని టెంప్లెట్ అయితే యాడ్ అనేది చేసుకొని టెంప్లెట్ని అయితే ఇట్లా జూమ్ చేసేసుకొని బ్లెండ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. అండ్ టెంప్లెట్కునే వాల్యూ మొత్తం కూడా ఆఫ్ అనేది చేసుకోవాలి. అండ్ టెంప్లెట్ని కూడా 4 సెకండ్స్ వరకు అయితే ఉంచేసేటట్టు కరెక్ట్గా 4 సెకండ్స్ వరకు ఉంచేసుకొని మిగతా అంతా కూడా కట్ చేసుకొని దాన్ని అయితే డూప్లికేట్స్ చేసేసేయాలి. ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని డూప్లికేట్స్ అయితే చేసేసేయాలన్నమాట. డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్లోకి వచ్చేసి ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇదన్నమాట. ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ వీడియోని ఎక్స్పోర్ట్ కావడానికైతే ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. 720p సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వీడియో అనేది సేవ్ అయిపోతుంది.